యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆమేన్. ఆయన పిల్లలకు దేవుడు సమాధానాన్ని కలుగజేసి ఆశీర్వదించి గొప్ప చేయవాడై ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్తామా. ఆయన మనలను ఆశీర్వదించాలని, మనకు సమాధానాన్ని కలుగు చేయాలని, ఆయన పిల్లలుగా మనలను గొప్ప చేయాలని ఆలోచన కలిగి ఆశపడుతున్న ఆయన హృదయాన్ని మనము గ్రహించి ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మన అలవాటులను, పరిస్థితులను అనుకూలముగా మార్చుకుందుముగాక. సమాధానమునకు నిలయముగా మనం ఉండునట్లుగా మన కుటుంబాలలో, మన వ్యక్తిగతంగా దేవుని చేత అనుగ్రహించబడే ఆ సమాధానాన్ని, నెమ్మదిని మనము పొందుకుందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీ ప్రజలను మీరు సమాధానాన్ని కలుగు చేసి ఆశీర్వదించువాడవై ఉన్నావు. నీ పిల్లలైన మేము ఆశీర్వాదానికి పాత్రులుగా, వారసులుగా ఉండట కొరకే మీరు మమ్మల్ని పిలుచుకొని ఉన్నారు. లోకములో నుండి, శాపములో నుండి, అపవాద యుక్తులలో నుండి, అంధకార సంబంధమైన కార్యములలో నుండి మమ్మల్ని విడిపించి పిలుచుకొని నీ సొత్తుగా, మీ పిల్లలుగా మమ్మల్ని మార్చుకున్నారయ్యా. మీ వలన పొందే మీ గొప్ప ఆశీర్వాదమునకు వారసులుగా మేము ఉండునట్లుగా కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని సమాధానాన్ని కలుగు చేసి ఆశీర్వదించి స్థిరపరిచి మీ ఘననామానికి సాక్షులుగా నిలుపమని వేడుకుంటున్నాం. అశాంతి, అసమాధానము యేసు నామములో తొలగిపోవునుగాక. నెమ్మది కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, కృప కలుగునుగాక. శరీర బలహీనతల నుండి, మానసిక బలహీనతల నుండి యేసు నామములో విడుదల పొందుదురుగాక. ప్రార్థన ఆత్మచేత మీరు నింపండి. ప్రార్థనలో బిడ్డలను బలపరచండి, ఎదుగుదలను కలుగు చేయండి, స్థిరులుగా మార్చండి. ప్రతి విషయంలో కూడా నాయన మీ దీవెన పొందిన వారిగా ఉండుటకు సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. సమాధానమును అనుగ్రహించు, ఆశీర్వదించు దేవుడు మిమ్ములను విడువడు, ఎడబాయడు. ఆయన కృప మీకు తోడయుండునుగాక.